హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. 2021లో పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్ నుంచి 2025 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే ఆపర్చునిటీ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అనమాట. జాబ్‌లో చేరగానే 17,500 సాలరీ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, మనకొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? అసలు ఎప్పుడుంటుంది? సో, వీటన్నిటి గురించి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చాలా మెంబర్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌లో షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా మీ ముందుకు ఎన్నో వీడియోస్‌తో ఎంతో మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. చాలా రీసెర్చ్ చేసి మరి మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి కూడా ట్రై చేయడానికి నాకు కొంచెం మోటివేటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట అది. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏ నవరత్న కంపెనీ అనమాట. బీఈఎల్ అంటే మీ అందరికి తెలిసిందే. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మనకు కెరియర్ సెక్షన్స్‌లో మనకు చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసుకుంటే మనకు లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ చూసుకుందాం. మనకు ఇక్కడ చూసుకుంటే వాక్ ఇన్ రిటన్ టెస్ట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడుంది. సో, దీన్ని క్లిక్ చేసి మనకు అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మనకు అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ అయిపోయింది కాబట్టి, సో, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వాక్ ఇన్ రిటన్ టెస్ట్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకొచ్చేసి ఇక్కడ డిసిప్లిన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ నుంచి మనకు కెమికల్ ఇంజినీరింగ్ వరకైతే ప్రతి ఒక్క డిసిప్లిన్‌లో అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మనకు. సో, ముందుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి మనకు 4థ్ జులై రోజైతే మనకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. 9:30 ఏఎం అని మీరు 11 ఏఎం లోపైతే మీరైతే అడ్రస్‌కెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ డేట్స్ చూసుకుంటే మనకు 4థ్ జులై 2025 9:30 ఏఎం నుంచి 11 ఏఎం వరకు. సో, ఏంటంటే బెంగుళూరు ఈస్ హోల్డింగ్ వాక్ ఇన్ రిటన్ టెస్ట్ ఫర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉన్నారో వారందరూ ఈ పర్టిక్యులర్ డేట్ నాడు ఈ టైంకి అయితే ఎళ్తే మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకు 4థ్ జులై 1:30 పీఎం నుంచి 4 పీఎం వరకైతే మీరెళ్తే సరిపోతుంది. దానికి రిటన్ టెస్ట్ అయితే ఆ టైమింగ్ స్లాట్‌లో ఇవ్వడం జరిగింది. మనకు 4థ్ జులై రోజు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఆహ్, ఆహ్, క్యాండిడేట్స్ ఎళ్ళొచ్చు. కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఎళ్ళొచ్చు. బట్ టైమింగ్స్ ఒకటే డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మెకానికల్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, అలాగే కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి మనం 7థ్ జులై 2025 రోజైతే ప్రతి ఒక్కరు వాక్ ఇన్‌కి అయితే ఎళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజు మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 9:30 ఏఎం నుంచి 11 ఏఎం మధ్యలో అయితే మీరు ఆ టైంకి అయితే మీరెళ్తే మీకైతే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, మనకి ఇదొచ్చేసి బెంగుళూరులో. సో, వెన్యూ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జవహర్‌లాల్ పోస్ట్ బెంగుళూరు 560013 అనమాట. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకెళ్ళిపోతే గనక క్యాండిడేట్ డొమిసైల్ మస్ట్ బి ఫ్రమ్ సౌతర్న్ రీజియనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కేరళ అండ్ పాండిచ్చేరి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్ షుడ్ పాసెస్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 అనమాట. సో, 2021 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ సౌతర్న్ రీజియన్ నుంచి మాత్రమే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ అప్పర్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీకి ఉంటుంది. 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఓబీసీకి ఉంటుందనమాట. అలాగే 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు
ఇక్కడ చూసుకుంటే మీకు మినిమమ్ పర్సెంటేజ్ గ్రాడ్యుయేషన్‌లో ఎంత రావాలని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 60% అండ్ అబోవ్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మినిమమ్ వచ్చేసి మనకు 50% వస్తే సరిపోతుందన్నమాట. సో, 2, 3 కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో, మనకు గ్రాడ్యుయేషన్‌లో 60% వచ్చేసి ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్‌కి 50% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ సరిపోతుంది. అలాగే క్యాండిడేట్స్ హూ హావ్ అండర్గోయింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అండర్ నాట్స్ ఇన్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్‌మెంట్ స్ట్రిక్ట్‌లీ నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఎవరైతే ఆల్రెడీ మీరు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కరెంట్‌లీ అండర్‌గో అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. క్యాండిడేట్స్ హూ హావ్ అక్వైర్డ్ పర్స్యూయింగ్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ అన్నమాట. సెలక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఇది ప్యూర్‌లీ అది బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్ మార్క్స్ ఆన్ సెక్యూర్డ్ ఇన్ ద రిటన్ టెస్ట్ అన్నమాట. రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ బేసిస్ పైనే మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో, డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకు వెరిఫికేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ వచ్చేసి 10థ్ క్లాస్ మార్క్ షీట్, అలాగే డిగ్రీకి సంబంధించిన మీ మార్క్ షీట్, ఒరిజినల్ మెమో, అలాగే మనకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్స్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే జిరాక్స్ కూడా ఒక సెట్ మీ సంతకాలు పెట్టి తీసుకొనెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఫెసిలిటీస్ చూసుకుంటే మనకు స్టైఫండ్ అయితే ఇస్తారు. 17,500 వచ్చేసి పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది మనకు. అందుట్లో 13,000 వచ్చేసి బెల్‌కి వాళ్ళైతే పే చేయడం జరుగుతుంది. అలాగే 4,500 వచ్చేసి గవర్నమెంట్ త్రూ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా 17,500 సాలరీతో మన ముందుకైతే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనుకోండి. సో, అలాగే క్యాంటీన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ విల్ బి అవైలబుల్ ఆన్ చార్జబుల్ బేసిస్ అన్నమాట. సో, చార్జబుల్ బేసిస్‌లో మీకు ఈ క్యాంటీన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్రీ ఓపీడీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎట్ బెల్ హాస్పిటల్ యాస్ పర్ కంపెనీ నార్మ్స్ అనమాట. అలాగే ఫ్రీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనమాట. విత్ సమ్ అష్యూర్డ్ ఆఫ్ 5 లాక్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ ది అప్రెంటిస్‌షిప్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి మనకు 1 ఇయర్ ఉంటుంది. టీఏడీఏ అయితే ఇవ్వరు మీరు ఇంటర్వ్యూ అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే రిటన్ టెస్ట్‌కి అటెండ్ అయితారో వాళ్ళకైతే టీఏడీఏ అయితే ఇవ్వమని చెప్పారు. అలాగే రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి యాస్ పర్ స్టాట్యుటరీ నార్మ్స్ అనమాట. ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే గనక మీరు హెచ్ఆర్ ఇచ్చిన నంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 080221953223కి ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు. అలాగే ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ చేయొచ్చనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ ది బెల్ వెబ్‌సైట్ ఓన్లీ. ఎక్కడైతే పబ్లిష్ చేయరు బెల్ వెబ్‌సైట్‌లోనే పబ్లిష్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదొక నవరత్న కంపెనీ అని చెప్పుకోవచ్చు మనకు. ఈ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ చూసుకోండి. అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఈ పర్టిక్యులర్ డేట్స్‌లో మీరైతే రిటన్ టెస్ట్‌కైతే ఎళ్ళండి. ఓకే. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.